So students, the number of sigma bonds, pi bonds and lone pair of electrons in pyridine respectively are. Okay na students? Number of sigma bonds, pi bonds, lone pair of electrons in pyridine respectively are. So pyridine అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఎన్సీఆర్టీలో ఉంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఒకసారి చూద్దామా స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ రైటింగ్ ద pyridine structure. Now this is the pyridine. Clear students? Pyridine. Okay students. So దీన్ని క్లియర్ గా రాద్దాం స్టూడెంట్స్. Clear? Alternate double bonds, students. So now this is hydrogen, 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 hydrogen. Okay na students? Clear? So students, ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, పై బాండ్స్ అండ్ లోన్ పేర్. సో మనకు ఎన్సీఆర్టీలో లోన్ పేర్ ఇలా రాయలేదు స్టూడెంట్స్. ఓకేనా? అసలు లోన్ పేర్ ఉందని మనం ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం స్టూడెంట్స్. అమోనియా వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ NH3, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, 1s2, 2s2, 2p3, 1s2, 2s2, 2p3. So now this is the valency shell 2s2, 2p3, valency shell 2s2, 2p3, 2s2, 2p3. Clear students? 2s2, 2p3. So అంటే ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇన్ దిస్ 3 unpaired electrons are present, 3 unpaired electrons are present and 1 lone pair is present. 1 lone pair is present. Suppose we are taking nitrogen. Now these 3 unpaired electrons, 1, 2, 3 unpaired electrons, 3 హైడ్రోజన్లతో బాండ్ అయింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? 3 హైడ్రోజన్స్ తోటి బాండింగ్ అయింది. ఓకేనా స్టూడెంట్స్? సో మరి ఇక్కడ 1 లోన్ పేర్ అనేటువంటిది ఉంది స్టూడెంట్స్. క్లియర్? ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, నైట్రోజన్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3 బాండ్స్ ఫామ్ చేసింది, 1 లోన్ పేర్ అనేటువంటిది ఉంది. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం పిరిడిన్లో చూద్దాం. పిరిడిన్లో సో చూడండి స్టూడెంట్స్, ఇక్కడ పిరిడిన్లో 1, 2, 3 బాండ్స్, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3 బాండ్స్ ఫామ్ చేసినాయి స్టూడెంట్స్. 1 లోన్ పేర్ అనేటువంటిది ప్రజెంట్ అయింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి 3 బాండ్స్ ఫామ్ చేసిన స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ 1 లోన్ పేర్ అనేటువంటిది ఉంది స్టూడెంట్స్. ఇప్పుడు మనకు క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, పై బాండ్స్ అండ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అని అడిగిన స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు కౌంట్ చేద్దాం స్టూడెంట్స్. అర్థమైంది కదా స్టూడెంట్స్? లోన్ పేర్ అనేటువంటిది ఎలా వచ్చింది అనేటువంటిది మనం అమోనియా ఎగ్జాంపుల్ నుండి మనం రాయడం జరిగింది స్టూడెంట్స్. క్లియర్? ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్ సిగ్మా బాండ్స్. సో నౌ దిస్ ఈజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకేనా స్టూడెంట్స్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 11 సిగ్మా బాండ్స్ స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? 11 సిగ్మా బాండ్స్ మనం నెంబర్ చేసినాం స్టూడెంట్స్, క్లియర్గా చూడండి. ఓకేనా స్టూడెంట్స్? 11 సిగ్మా బాండ్స్ ప్రజెంట్ ఇన్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్ పై బాండ్స్ కావాలి స్టూడెంట్స్. పై బాండ్స్ చూడండి స్టూడెంట్స్. నౌ దిస్ ఈజ్ 1, నౌ దిస్ వన్ 2, నౌ దిస్ వన్ 3. 1, 2, 3. Now these are the pi bonds students.
ఓకేనా స్టూడెంట్స్? 1 2 3 అంటే 11 సిగ్మా బాండ్స్, 11 సిగ్మా బాండ్స్ and 3 pi bonds, 3 pi bonds. ఓకేనా స్టూడెంట్స్? and 1 lone pair, 1 lone pair. Clear students? 11 sigma bonds, 3 pi bonds, 1 lone pair. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఆప్షన్ ఏది ఉందో చూడండి. సో నా దిస్ ఇస్ ద డి ఆప్షన్, 11 3 1, 11 sigma bonds, 3 pi bonds and 1 lone pair, 1 lone pair. ఓకేనా స్టూడెంట్స్? now this is the right option, D. క్లియర్ స్టూడెంట్స్? ఓకేనా స్టూడెంట్స్? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్, ఒక్కసారి రివైజ్ చేద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి స్టూడెంట్స్? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అండ్ లోన్ పేర్స్ అనేటువంటివి పిరిడిన్ స్ట్రక్చర్లో ఎన్ని ఉన్నాయని అడిగింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిరిడిన్ అనేటువంటిది ఇలా రాసినాం స్టూడెంట్స్. దీన్ని క్లియర్గా మళ్ళీ మనం రాయడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్? ఎవ్రీ కార్నర్ దగ్గర ఒక్కొక్క కార్బన్ రాయండి స్టూడెంట్స్, ఎవ్రీ కార్నర్ దగ్గర ఒక్కొక్క కార్బన్ రాయండి. ఓకేనా స్టూడెంట్స్? రాసినాం స్టూడెంట్స్. ఆ తర్వాత ఆల్టర్నేట్ అనేటువంటి పై బాండ్స్ రాయడం జరిగింది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, సిగ్మా బాండ్స్ మీన్స్ వాట్ స్టూడెంట్స్? సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండ్. ఓకేనా స్టూడెంట్స్? సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండ్. ఒకవేళ ఇక్కడ చూద్దాం స్టూడెంట్స్, సపోజ్ ఒకటే బాండ్ ఉంటే నౌ దిస్ ఈస్ ద సిగ్మా బాండ్. ఒకవేళ ఇలా ఉందనుకోండి స్టూడెంట్స్, డబుల్ బాండ్ ఉంటే ఇది సిగ్మా బాండ్ స్టూడెంట్స్, ఇది పై బాండ్. ఓకేనా స్టూడెంట్స్? ఒకవేళ ట్రిపుల్ బాండ్ ఉంటే స్టూడెంట్స్, ఇది సిగ్మా బాండ్ స్టూడెంట్స్, ఇవి రెండు పై బాండ్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? దాట్స్ ఇట్. సిగ్మా బాండ్ మీన్స్ ఓన్లీ సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండ్ స్టూడెంట్స్. పై బాండ్ అంటే స్టూడెంట్స్ ఒకటి డబల్ బాండ్ లో ఒకటి సింగిల్ బాండ్ ఉంటుంది స్టూడెంట్స్, అది సిగ్మా బాండ్. ఇంకొకటి పైన ఉన్నటువంటి బాండ్ పై బాండ్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ఈ మూడింటి లోపల ఇది సిగ్మా బాండ్ స్టూడెంట్స్, నౌ దిస్ వన్ పై బాండ్ అండ్ నౌ దిస్ వన్ పై బాండ్. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు కౌంట్ చేయండి స్టూడెంట్స్, సింగిల్ బాండ్ ఉన్న అన్ని కూడా సిగ్మా బాండ్స్. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 సిగ్మా బాండ్ స్టూడెంట్స్. నెక్స్ట్ పై బాండ్స్ ఏంటి స్టూడెంట్స్? మనం ఇక్కడ చెప్పినాం స్టూడెంట్స్, ఒకటి సిగ్మా బాండ్ ఒకటి పై బాండ్. దీంట్లో ఒకటి సిగ్మా బాండ్ ఒకటి పై బాండ్. సో కాబట్టి ఒకటి సిగ్మా బాండ్ ఒకటి పై బాండ్, ఒకటి సిగ్మా బాండ్ ఒకటి పై బాండ్. సో నౌ దిస్ ఈస్ 1 2 3 పై బాండ్స్. అండ్ లోన్ పేర్ స్టూడెంట్స్, 1 లోన్ పేర్ అనేటువంటిది ఉంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నౌ దిస్ ఈస్ 1 లోన్ పేర్. మరి లోన్ పేర్ ఎలా వచ్చిందో మనం ఎగ్జాంపుల్లో చూసినాం స్టూడెంట్స్. అమోనియా కనుక తీసుకుంటే నైట్రోజన్ 7 1s2 2s2 2p3. సో మనం వేలెన్సీ కాన్ఫిగరేషన్ రాసినాం స్టూడెంట్స్, 2s2 2p3. దీంట్లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 1 2 3 1 2 3 అండ్ 1 లోన్ పేర్ ఇస్ ప్రెసెంట్ స్టూడెంట్స్. సో కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా స్టూడెంట్స్ 1 లోన్ పేర్ ఉంటుంది స్టూడెంట్స్, 3 బాండ్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో కాబట్టి మనం 1 లోన్ పేర్ అనేటువంటిది రాయడం జరిగింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్, ఇది కూడా మీకు ఈజీ ఉంటుంది స్టూడెంట్స్. సిగ్మా బాండ్ పై బాండ్, సిగ్మా బాండ్ పై బాండ్ పై బాండ్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో now the option is D students, 11 sigma bonds, 3 pi bonds and 1 lone pair. Okay students? Clear? That's it. Screen shot తీసుకోండి స్టూడెంట్స్, 2023 లో వచ్చినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్ ఇది. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో స్టూడెంట్స్, the correct structure of 2,6 dimethyl dec-4-ene is, the correct structure of 2,6 dimethyl dec-4-ene is. Okay students? 2,6 dimethyl dec-4-ene. Okay students? 2,6 dimethyl dec-4-ene. Very simple students. First mirror dec రాయండి students. Dec means what students? Any students? 10 carbons.
ఓకేనా స్టూడెంట్స్? క్లియర్ స్టూడెంట్స్? 1 2 3 4 5 6 7 8 9 10. Very simple students. At second position methyl group is present, and now next sixth position also methyl group is present. So now you write at second position methyl group is present. Next 1 2 3 4 5 6. At sixth position methyl group is present. Okay students? Now this is the 7 8 9 10. At fourth position ene is present. It means double bond is present. Simple. This is over. Okay students? Clear? So ఇప్పుడు కార్బన్ వేలెన్సీ రాద్దాం స్టూడెంట్స్. కార్బన్ వేలెన్సీ 4 కాబట్టి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో 1 బాండ్ ఉంది స్టూడెంట్స్ ఇక్కడ, ఇంకా 3 హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్, and next CH2 and next CH3. Simple students. Now this is all students. Okay na students? Clear? Clear students? Second position methyl group, sixth position methyl group, fourth position double bond is present. So 2,6 dimethyl, dec 4ene. సో మరి ఇది ఈ ఆన్సర్ అనేటువంటిది ఈ ఆప్షన్స్ లో ఎక్కడ ఉందన్నది ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ వన్ ఏ ఆప్షన్ చెక్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ వన్ 1 2 3 4 5 6 7 8 9 10 10 అయితే ఉన్నాయి స్టూడెంట్స్. డెక్ ఎట్ సెకండ్ పొజిషన్ 1 సెకండ్ పొజిషన్ లో మిథైల్ ఉంది స్టూడెంట్స్. ఓకే క్లియర్. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్ లో ఈన్ ఉంది స్టూడెంట్స్. ఫిఫ్త్ పొజిషన్ లో ఈన్ ఉంది. అంతేనా స్టూడెంట్స్? 1 2 3 4 ఫిఫ్త్ పొజిషన్, బట్ 4 ఈన్ స్టూడెంట్స్. 4 ఈన్. So now this is a wrong option students. Clear? Clear students? Next students, second option 1 2 3 4 5 6 7 8 9 10. So 10 carbons in the students. So now this is the deck. This is clear students. Next, at second position methyl group students 1 2. Now this is the second position. Methyl group is present. Now this is the methyl CH3. Okay students? Next, third fourth, at fourth position ene is present. At fourth position ene is present. Clear students? That's it. Next 5 6. Now sixth position methyl group is present. Sixth position methyl group is present. Clear students? Next 7 8 9 10. So now this is the right answer students. Okay na students? ఎందుకంటే చూడండి స్టూడెంట్స్, ఇక్కడ సెకండ్ పొజిషన్ లో మిథైల్ గ్రూప్ ఉంది, సిక్స్త్ పొజిషన్ లో మిథైల్ గ్రూప్ ఉంది, 2,6 డైమిథైల్. ఫోర్త్ పొజిషన్ లో ఈన్ ఉంది, ఫోర్త్ పొజిషన్ లో ఈన్ ఉంది. సో ఓవరాల్ గా 10 కార్బన్స్, ఓవరాల్ గా 10 కార్బన్స్. నా దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్? క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. దిస్ ఇస్ వెరీ సింపుల్ స్టూడెంట్స్. నా ద బి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ స్టూడెంట్స్. సో మీరు ఫస్ట్ ఈ విధంగా రాసుకుంటే ఆ తర్వాత దీన్ని ఇలాంటి స్ట్రక్చర్స్ కనుక వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కసారి రివైజ్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ ఇక్కడ ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ 2,6 డైమిథైల్ డెక్ 4 అని అడిగిన స్టూడెంట్స్. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే స్టూడెంట్స్, డెక్ అంటే 10 కార్బన్స్. ఫస్ట్ యూ రైట్ దట్ 10 కార్బన్స్. సో మీరు నెంబరింగ్ ఇటు నుండి తీసుకున్నా పర్లేదు స్టూడెంట్స్, ఇటు నుండి తీసుకున్నా పర్లేదు. ఓకేనా స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో మిథైల్ గ్రూప్ రాయండి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్ లో మిథైల్ గ్రూప్ రాయండి స్టూడెంట్స్.
2,6 dimethyl is over. At fourth position లో ఈన్ అనేటువంటి రాయండి స్టూడెంట్స్. దాట్స్ ఇట్, ఓవర్ స్టూడెంట్స్. సో 2,6 dimethyl dec 4 in is over. ఇప్పుడు మనం ఆప్షన్ ఫస్ట్ లో చెక్ చేసినాం స్టూడెంట్స్, రాంగ్ ఆన్సర్ స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో మళ్ళీ ఒక్కసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. 1 కార్బన్ సెకండ్ కార్బన్ లో మిథైల్ గ్రూప్ ఉంది స్టూడెంట్స్. At second position the methyl group is present, and next third position and fourth position the double bond is present, so it means ene students. Next fifth position, sixth position, now this sixth position the methyl group is present. Clear? That's it, over. So now this is the 2,6 dimethyl 4 ene. Now this is a dec 4 ene. Is it clear then? Is it clear students? That's it. This is over students. Okay students, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. దిస్ ఇస్ ద IUPAC స్ట్రక్చర్ కు IUPAC స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. సారీ స్టూడెంట్స్, IUPAC నేమ్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. స్ట్రక్చర్ అనేటువంటి మనం రాయడం జరిగింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్ స్టూడెంట్స్? స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో అదేవిధంగా స్టూడెంట్స్ ఈ వీడియోను లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్.